మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు గాంధీ భవన్ లో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఎన్నికల బరిలో నిలిచే కాంగ్రెస్ అభ్యర్థులు కోఆర్డినేటర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. వాటితో పాటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై వార్ రూమ్ ఇన్ఛార్జ్ రోహన్ గుప్తా సలహాలు సూచనలు ఇవ్వనున్నారు. ఇక ఈ సమావేశానికి ముఖ్య నేతలు హాజరు కానున్నారు. నేడు గాంధీ భవన్ లో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఎన్నికల బరిలో నిలిచే కాంగ్రెస్ అభ్యర్థులు కోఆర్డినేటర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. వాటితో పాటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై వార్ రూమ్ ఇన్ఛార్జ్ రోహన్ గుప్తా సలహాలు సూచనలు ఇవ్వనున్నారు. ఇక ఈ సమావేశానికి ముఖ్య నేతలు హాజరు కానున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ ప్రియా. ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రచారాలకు సంబంధించి స్పీడప్ చేసింది. ఇంట్లో భాగంగానే ఇప్పటికీ వాళ్ళు సభలు కావచ్చు, సమావేశాలు, బస్ యాత్రలతో కూడా చేయడం జరిగింది. అగ్రనేతలంతా కూడా తెలంగాణలో పర్యటించిన నేపథ్యం 6 గ్యారెంటీలను కూడా విస్తృతంగా ప్రజలకు చేసే విధంగా కూడా బస్ యాత్ర కావచ్చు, ఇంటింటి ప్రచారాలు కూడా చేసిన నేపథ్యం కావచ్చు. ఇంకా ఏదైతే అధికారమే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ వెళ్తున్న క్రమంలో కావచ్చు, ఇక పార్టీకి సంబంధించి ఏ విధమైన వ్యూహాలు అనుసరించాలి, అభ్యర్థులకు సంబంధించి కూడా ఇప్పటికే 100 మంది అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యం కావచ్చు. అక్కడ ఆ నియోజకవర్గాలకు సంబంధించి కూడా విస్తృతంగా ప్రచారం చేయాలి. ఖచ్చితంగా గెలుపు దిశగా కాంగ్రెస్ పార్టీని తీసుకుపోయే విధంగా కూడా ఆ వ్యూహాలను సిద్ధం చేసింది. అదే వ్యూహాలకు సంబంధించి కూడా ఈ రోజు గాంధీ భవన్ వేదిక కూడా ఈ 11 మధ్యాహ్నం 11 గంటల నుంచి కూడా 3 గంటల వరకు ప్రత్యేక కీలక సమావేశం ఉంది. ఈ సమావేశంలో ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థులు కావచ్చు, అక్కడ నియోజకవర్గాలకు సంబంధించి 119 నియోజకవర్గాలకు సంబంధించి ఆ కోఆర్డినేటర్లను కూడా ప్రత్యేకంగా ఈ సమావేశంలో కీలక అంశాలు కూడా వాళ్ళకు చెప్పే విధంగా కూడా ఈ రోజు సమావేశం కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే ఎన్నికలకు సంబంధించి కూడా ఏ విధమైన వ్యూహాలు అనుసరించాలి, ప్రచారాలను ఏ విధంగా ముమ్మరం చేయాలి, అభ్యర్థికి సంబంధించి కూడా నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలు ఏంటి, ఆ నియోజకవర్గానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలు ఏంటి, పథకాల వైఫల్యాలకు సంబంధించి కూడా పూర్తిగా ఇప్పటికీ ఆ డాటా సేకరించిన క్రమం కావచ్చు, వాటన్నిటిని కూడా అభ్యర్థికి సంబంధించి ఏ విధంగా ప్రజలకు 6 గ్యారెంటీలను చేరువ చేయాలి, మేనిఫెస్టోకి సంబంధించి కూడా ఏ విధంగా ప్రజలకు చేరువ చేయాలి అంశాలపైన ఈ రోజు అభ్యర్థులతో పాటుగా కోఆర్డినేటర్లకు శిక్షణ కార్యక్రమం ఉంది. శిక్షణలో కూడా ప్రధానంగా ఏదైతే ఇప్పటికే ప్రకటించిన 6 గ్యారెంటీలు కావచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు కావచ్చు, ఆ వైఫల్యాలను కూడా ఆ నియోజకవర్గంలో ఎండగట్టే విధంగా కూడా ప్రచారాలను ముమ్మరం చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కూడా వాటిని ఏ విధంగా వివరించాలన్న పైన కూడా ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు. శిక్షణతో పాటుగా ఇప్పటికీ రాహుల్ గాంధీ కూడా పలు పర్యాలు కూడా తెలంగాణకు వచ్చిన నేపథ్యం కావచ్చు, బస్ యాత్రకు సంబంధించిన 2వ విడత బస్ యాత్ర పూర్తయిన నేపథ్యం కావచ్చు, కాళేశ్వరం సంబంధించి కూడా ఆయన కాళేశ్వరం మేటిగడ్డ ప్రాజెక్ట్ కూడా సందర్శించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వ వైఫల్యాలను అంటే ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా ఎండగట్టే విధంగా కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగా ఈరోజు శిక్షణా కార్యక్రమాలు కావచ్చు, మిగతా సోషల్ మీడియాకి సంబంధించి కూడా గాంధీ భవన్ ఇందిరా భవన్ లో వార్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే వార్ రూమ్ నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాలకు సంబంధించి కూడా డేటా సేకరించడం జరిగింది. అక్కడ నియోజకవర్గాలకు సంబంధించిన స్థితిగతులు కావచ్చు, ఈ అభ్యర్థులకు సంబంధించి ఈ రోజు అంశాలను వివరించే విధంగా కూడా ఉంది. సోషల్ మీడియా వేదిక కూడా ప్రచారాలను ఎలా ముమ్మరించాలనే పైన కూడా పూర్తిగా వాళ్ళకి ఈ రోజు శిక్షణ కార్యక్రమం. ఈ శిక్షణలో కూడా ప్రత్యేక అంశాలు కావచ్చు. శిక్షణ కార్యక్రమంలో సిఎల్పి నేత బట్టి విక్రమార్ కావచ్చు, పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు ఏఐసిసి ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే ఉన్నారు. ఇంకా మిగతా ఏఐసిసి ప్రతినిధులు కూడా తెలంగాణలో వచ్చిన క్రమం కావచ్చు. వీళ్ళంతా కూడా ఈ రోజు ప్రత్యేకంగా అభ్యర్థులకు సంబంధించి కూడా ప్రచారాల ముమ్మరాలు కావచ్చు, మిగతా ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టే విధంగా కావచ్చు, సోషల్ మీడియా వేదికగా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా అభ్యర్థి ఆ నియోజకవర్గాలకు సంబంధించి కూడా సోషల్ మీడియా వేదికగా ప్రచారాలను విస్తృతపరిచే విధంగా కూడా ఈ రోజు శిక్షణ కార్యక్రమాలు మధ్యాహ్నం 11 గంటల నుంచి కూడా 3 గంటల వరకు కొనసాగే అవకాశం అయితే ఉంది. రైట్ హరీష్, థ్యాంక్ యూ.